ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ 9 ఏళ్ల క్రితం మరణించిన సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులకు న్యాయం లభించలేదు. అయితే ఈ కేసు విషయంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సందర్భంగా సుగాలి పార్వతి రాజు నాయక్ దంపతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. తమ కుమార్తె మరణం గురించి 9 ఏళ్లుగా చేస్తున్న న్యాయ పోరాటాన్ని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. అయితే తమ కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్ ప్రభుత్వం నిలిపివేసిందని సుగాలి పార్వతి దంపతులు జగన్ కు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామనే కారణంతో పెన్షన్ నిలిపివేసినట్లు అధికారులు తమతో చెబుతున్నారని, అలాగే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చెప్పిన అన్ని విషయాలను విన్న జగన్ వారికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి కుటుంబానికి 5 సెంట్లు ఇంటి స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు బాధితురాలి తండ్రి రాజు నాయక్ కు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు. భవిష్యత్తులోనూ తమ పార్టీ సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి తమ లీగల్ టీం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం పోరాటం చేద్దామన్నారని, అలాగే సిట్ ఇచ్చిన రిపోర్ట్ ను ఎందుకు బయట పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. మాట ఇస్తున్నా పవన్ కళ్యాణ్ లా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని జగన్ అన్న భరోసా ఇచ్చారని సుగాలి పార్వతి తెలిపారు. పేరుని నాని ఎంతో చొరవ తీసుకుని తమను జగన్ తో కల్పించారని ఆమె తెలిపారు. అయితే మన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసేనని గతంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని, ఇప్పుడు న్యాయం చేయకుండా ఎందుకు పారిపోతున్నారని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నించారు. తమ కుటుంబానికి న్యాయం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. జగన్ హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారని, ఎడిషన్ ఎస్పీ రమాదేవి ద్వారా అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ను బయటకు తీశారని, ఆ రిపోర్ట్ ను మీరు ఇప్పటి వరకు ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పండి అని, అధికారంలో ఉండి కూడా ఎందుకు విచారణ జరపడం లేదని సుగాలి పార్వతి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని ఒప్పుకోండని ఆమె వ్యాఖ్యానించారు.